కుకటేశన్నా రామ్మా, నీకోసం చూస్తున్నాను. కూరలు ఇంత బ్రహ్మాండంగా ఉంటే తినడానికి ఏమైందమ్మా? నచ్చలేదని వెళ్ళిపోయారు అమ్మగారు. పర్లేదులే అన్నా. ఆమె తినకపోయినా పర్లేదంటున్నావా, లేకపోతే ఆమె అలా కోప్పడినా పర్లేదంటున్నావా? అయ్యయ్యో, ఎవరు పస్తులతో పడుకోకూడదన్నా. మనలాంటి వాళ్ళు తినడానికి లేకపోతే ఉపవాసం పేరు మీద దేవుణ్ణి తలుచుకుంటూ కాసిన్ని మంచినీళ్ళు తాగేసి పడుకుంటాం. కానీ తరతరాలు తిన్నా తరగని ఆస్తులున్నా ఇలాంటి గొప్పోళ్ళు ఏం తినకుండా ఖాళీ కడుపుతో ఉంటే ఆ ఇంట్లో వండుతున్న మనలాంటి వాళ్ళకి పాపం చుట్టుకుంటుందన్నా. అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? వెళ్ళి అమ్మగారికి భోజనం పెడతావా ఏంటి? నేనా పని చేయడానికి కూడా వెనకాడను, కానీ నా మీద ఇంకా కోప్పడతారు. నువ్వు వెళ్తావా అన్నా? అయ్య బాబోయ్, వంటోడివి నువ్వు నాకు భోజనం పెడతావా అని మెడ మీద కాలేసి తొక్కేస్తారు. అయ్యో అన్నా, కోపం నా మీద, నీ మీద ఎందుకుంటుంది చెప్పండి? భలే ఉన్నావమ్మా. కూర నచ్చలేదని అమ్మగారు చిరాగ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళితే ఆ కోపం అంతా నా మీద చూపిస్తుంది. నేను చెప్తాను కదా, మీరు కంగారు పడకండి. ఒక 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. కుకటేశన్న, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేయండి. అలాగే. అవి ఇందులో వేసే. అన్నా, అది రైస్ బౌల్ కప్పు తీసుకుని రాను. ఆ ట్రే తీసుకురా. రెండు నిమిషాల్లో నోరు నుంచి పచ్చడి చేసావేంటమ్మా? అమ్మగారి కోసమే. నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందన్నా, తీసుకెళ్ళు. అలాగేనమ్మా. నువ్వు చేసావని తెలిస్తే తినదు కదమ్మా. అలా చెప్తావా ఏంటన్నా? ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. నమ్ముతుందంటావా? నమ్ముతారు. మీరే చేశానని చెప్పండి. పొరపాటును కూడా నా పేరు చెప్పకండి అన్నా. వెళ్ళండి. సర్లే. ఏంటిది? చిన్నయ్య గారు, అది నిలవేణి, నువ్వు మొన్న ఇలానే చేస్తే నిమిష ఎలా బిహేవ్ చేసిందో మర్చిపోయావా? కోపం చెప్ప పెట్టకుండా వస్తుంది సార్. అలా అని ఏం తినకుండా ఉంటే దేవాలయం లాంటి దేహాన్ని మనమే కాల్చుకున్నట్టు అవుతుంది సార్. కుకటేష్ అన్న, వెళ్ళు. వెళ్ళు కుకటేష్, మేడం గారు చెప్పారు కదా, సైనింగ్ అథారిటీ ఉన్న ఆవిడికి ఇలా చెప్పే అధికారం కూడా ఉందిలే. మీరు చెప్పారు కాబట్టి కదులుతున్నాను చిన్నయ్య గారు. నా మీద కోపం పెట్టుకోకండి. వెళ్ళు వెళ్ళు. ఎందుకు నిలవని రిస్క్ తీసుకుంటావు? తారక్ సార్, నేను తీసుకెళ్తే రిస్క్ అవుతుంది. కుకటేష్ అన్న తీసుకెళ్తే అమ్మగారు తింటారు. నాకు కావాల్సింది ఆవిడ 2 ముద్దలు తినడం. 4 తిట్లు తిన్నా పర్వాలేదు. ఈ మంచితనంతోనే నువ్వు ఇబ్బందులు పడతావేమో, అది కూడా ఆలోచించు. పర్లేదు సార్, ఎంత కష్టమైనా సరే నేను తట్టుకుని నిలబడతాను. అమ్మగారు తింటున్నారో లేదో చూసొస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను పని చేయట్లేదు. ఆఫీస్ పనులు చేయడం కుదరదు కాబట్టి
సైనింగ్ అథారిటీ నీలవేణికి ఇవ్వాలనుకున్నాను. ఎంతసేపు డబ్బు మీదేనా ధ్యాస? జీవితం మీద ఉండదా? ఎందుకు బతుకుతున్నామో అర్థం కాకుండా పోతుంది ఇక్కడ. నిజంగా తనకి కంపెనీ పట్ల బాధ్యత ఉండుంటే నా బాధ్యతలు కూడా తనే తీసుకుని పనులన్నీ పూర్తి చేయాల్సింది. అమ్మగారు పడుకున్నారా ఏంటి? నిద్రపోయిన సింహాన్ని లేపితే గర్జించేలా ఉంది. అమ్మగారు, ఏంటి? భోజనం తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టి వెళ్తున్నాను, వెంటనే తినేయండి. ఏయ్, ఎందుకు విసిగిస్తావు? అంటే అమ్మగారు, మీకు కూరలు నచ్చలేదని చెప్పారు కదా అమ్మగారు, అందుకే వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తీసుకొచ్చాను. నాకేం వద్దు, తీసుకెళ్ళు. వద్దంటే ఎలా అమ్మగారు? చిన్నయ్య గారి మీద కోపం ఉండొచ్చు, కానీ మిమ్మల్ని నమ్ముకుని పని చేసుకుంటున్న మా మీద ఎందుకమ్మ కోపడతారు? సరే, ఇవ్వు. అమ్మగారు తింటున్నారు. ఈ పచ్చడి ఎవరు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అని ఏమీ అడగలేదు. సంతోషంగా ఉంది. ఎలా ఉంది అమ్మగారు? అయ్యో అన్నయ్య, కామ్గా తింటున్న అమ్మగారికి ఇప్పుడు ఆ ప్రశ్న అవసరమా? బాగుంది, చాలా బాగుంది. అమ్మో, అమ్మగారికి నీలవేణి చేసిందని తెలిస్తే నన్ను ఇక్కడే పాతేస్తారేమో. నన్ను తిట్టుకున్నా పర్వాలేదమ్మా, మీరు తింటున్నారు, నాకది చాలు. ఇంకొంచెం పచ్చడి వేయనా అమ్మగారు? ఇలా నెయ్యి వేసుకుని పచ్చడి తింటే చాలా బాగుంది కుక్కుటేష్. అమ్మా అమ్మా, అమ్మా, ఇదిగో అమ్మా, వాటర్ తాగండి అమ్మా. నిదానంగా తినండి అమ్మగారు. మిమ్మల్ని ఎవరో బాగా కావాల్సిన వాళ్ళు తలుచుకుంటున్నారు అమ్మగారు. అమ్మగారిని నేనే తలుచుకుంటున్నాను. నా దిష్టి తగలకపోతే చాలు. అందరూ నా మీద కోప్పడేవాళ్లే, నన్నెవరు తలుచుకుంటారు?